ఒంగోలు రాజకీయాలు ఎప్పుడూ చైతన్యవంతంగా సాగుతాయి. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పుట్టిన గడ్డ అది. అంతేకాదు అక్కడి నుంచి ఎంతోమంది దిగ్గజ నేతలు వచ్చి ఏపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేశారు. గుంటూరుని ఆనుకుని ఉన్న ఈ జిల్లాలో రాజకీయ వేడి కూడా మామూలుగా ఉండదు. ఎప్పుడూ అధికార విపక్షాలు ఢీకొడుతూనే ఉంటాయి. ఒకనాడు కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా ఉన్నవి కాస్త టీడీపీ వర్సెస్ వైసీపీ అయ్యాయి. ఇప్పుడు జనసేన కూడా అక్కడ ప్రభావం చూపిస్తోంది. ఈ ట్రయాంగిల్ ఫైట్ లో వైసీపీ తన పొలిటికల్ షేర్ని వెతుక్కునే పనిలో పడింది అంటున్నారు. నిజం చెప్పాలంటే 1989 తర్వాత ఒంగోలు రాజకీయాల్లో చాలా మంది కొత్త తరం వచ్చారు. వారిలో బాలినేని ఒకరు. ఆయన వైఎస్ఆర్ కి దగ్గర బంధువు కూడా. అందుకే ఆయన దూకుడుగానే రాజకీయం చేస్తూ వచ్చారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన బాలినేనికి ఒంగోలు జిల్లాలో చాలా అసెంబ్లీ సెగ్మెంట్లలో పట్టు ఉంది. ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చినప్పుడు అదే హవా నడిచింది. అయితే 2019లో ఆయనను మంత్రి పదవి ఇచ్చి మధ్యలో తీసేయడంతో తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికలలో ఓటమితో తన పొలిటికల్ రూటు మార్చుకుని జనసేనలో చేరిపోయారు. దీంతో వైసీపీలో పెద్ద దిక్కు ఎవరు అన్న ప్రశ్న అయితే ఈ రోజుకి ఉంది. ఇక ఒంగోలులో బలమైన సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే బిగ్ సౌండ్ అయిన ఆమంచి కృష్ణమోహన్ ని వైసీపీలోకి తీసుకుని వస్తున్నారు అన్న చర్చ ఆ మధ్య బాగా నడిచింది. అయితే ఆ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు ఒక ఎంపీ కుమారుడిని వైసీపీలోకి తీసుకొని రావడానికి ఆ పార్టీ భారీ స్కెచ్ గీస్తోంది. ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డిని వైసీపీలోకి తీసుకుని వస్తే జిల్లాలో పొలిటికల్ బ్యాలెన్స్ అవుతుందని వైసీపీ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వైసీపీ నుంచి తెర వెనుక కసరత్తు అయితే సాగుతోంది అన్న ప్రచారం ఉంది. మాగుంట ఫ్యామిలీ కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా అన్ని పార్టీల్లో పనిచేసింది. ప్రస్తుతం టీడీపీలో ఉంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎంపీగా అయిన మాగుంట ఇప్పుడు టీడీపీ నుంచి అదే పదవిలో ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమారుణ్ణి రాజకీయ వారసుడిగా ఉంచి తాను ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారనే టాక్ ఉంది. దీంతో మాగుంట రాఘవరెడ్డిని వైసీపీలోకి తెస్తే ఎలా ఉంటుందని ఆ పార్టీలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోందట.